अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर బాబా కి జై. జై బాబా. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను ముందుగా నమో మెహర్ బాబాతో अवतार मेहर बाबा की जय. जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा कृपा सागर. अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदुद्धार. सकल चराचर जगदुद्धार. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा. जोहारुलिवे श्री मेहरु बाबा. महिनी जनिंचिन मानव रूप. महिनी जनिंचिन मानव रूप. इह परानंद जीवनमीव. इह परानंद जीवनमीव. भवभय भंजन परम पावन. भवभय भंजन परम पावन. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार अवतार. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अज्ञानां ततनं तमु చేసి. अज्ञानां ततनं तमु చేసి. दिव्य विज्ञान दृष्टिनु संगी. हरिषड्वर्गमुरन्तरिंपगा. अव्यय मोक्षं अनुग्रहिంపుము. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. ఇప్పుడు శివరవీంద్ర అమ్మమ్మ మొదటి సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. అరుణామమ్మ జై బాబా. జై బాబా అమ్మ. నేను స్పీచ్ తర్వాత పాడతాను. ఇప్పుడు దినేష్ కి ఇవ్వు మొదటి సంకీర్తన. జై బాబా. దినేష్ అన్నయ్య ఒక సంకీర్తన చేస్తావా? జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నీ రూపం ఎంతో అందం. నీ అందం ప్రకృతి చందం. నీ బంధం వీడని బంధం ఓ మెహరీషా. నీ రూపం ఎంతో అందం. నీ అందం ప్రకృతి చందం. నీ బంధం వీడని బంధం ఓ మెహరీషా. నీ ప్రేమ లాలనలోన. నీ ముసి ముసి నవ్వులలోన. నీ మోహన రూపం చూస్తూ ఉంటే చాలయ్యా. నీ ప్రేమ లాలనలోన. నీ ముసి ముసి నవ్వులలోన. నీ మోహన రూపం చూస్తూ ఉంటే చాలయ్యా. నాలోన ప్రేమే కలిగి లోన మోహం తొలగి. నాలోన ప్రేమే కలిగి లోన మోహం తొలగి.
నా మనసే పరవశముంది నీ దరి చేరింది. నీ రూపం ఎంతో అందం, నీ అందం ప్రకృతి చందం, నీ బంధం వీడని బంధం ఓ మెహరీషా. నీ రూపం ఎంతో అందం, నీ అందం ప్రకృతి చందం, నీ బంధం వీడని బంధం ఓ మెహరీషా. నా పాటకు పదములు నీవే, నా భాషకు భావం నీవే, నా ఆత్మకు రూపం నీవే ఓ మెహరీషా. నా పాటకు పదములు నీవే, నా భాషకు భావం నీవే, నా ఆత్మకు రూపం నీవే ఓ మెహరీషా. ఈ సృష్టి అణువు అణువు నీలోనే ఇమిడి ఉంది. సృష్టి అణువు అణువు నీలోనే ఇమిడి ఉంది. నాలోని అణువు అణువు నీలో నిండుంది. నీ రూపం ఎంతో అందం, నీ అందం ప్రకృతి చందం, నీ బంధం వీడని బంధం ఓ మెహరీషా. నీ రూపం ఎంతో అందం, నీ అందం ప్రకృతి చందం, నీ బంధం వీడని బంధం ఓ మెహరీషా. ఓ మెహరీషా, ఓ మెహరీషా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మా, థ్యాంక్ యూ. అందరికి జై బాబా. జై బాబా అన్నయ్య. నీ రూపమే ఎంతో అందమంటూ చాలా చక్కగా పాడా, నీకు ధన్యవాదములు. ఇప్పుడు శారద అమ్మమ్మ ఒక సంకీర్తన చెయ్యవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. ప్రేమించరా ఆ మెహరు బాబాని, ప్రేమించరా ఆ మెహరు బాబాని. ప్రేమించి సేవించి తరించరా తరించరా. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు. లోకాల నేలేటి లోకేశుడు, లోకేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీసుడు. దేవి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీసుడు.
శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు, సర్వేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే, తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మా ప్రభు. జై మెహర్ బాబా. తెలిసిందిలే అంటూ చాలా చక్కగా పాడారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు సులోచన గారి ఫ్యామిలీ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. జై బాబమ్మ. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా. మెహరాబాదునా నెలకొనియున్నా, మెహరాబాదునా నెలకొనియున్నా, నీ నగుమోమో అందముగన్నా, మెహరాబాదునా నెలకొనియున్నా, నీ నగుమోమో అందముగన్నా, ఏ అందమైనా వెగటేనన్నా, ఏ అందమైనా వెగటేనన్నా, జగదేక మోహన సుందరాకార, జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా. ఏ ఇతి బాధలు ఎదురైన గాని, ఏ ఇతి బాధలు ఎదురైన గాని, మోహ వికారము మూసిన గాని, ఏ ఇతి బాధలు ఎదురైన కాని, మోహ వికారము మూసిన కాని, నీ పద సేవా విడదియ కన్నా, నీ పద సేవా విడదియ కన్నా, శరణగతావన హే మెహరు బాబా, శరణగతావన హే మెహరు బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా. ప్రేమ విధేయత శరణాగతియే, ప్రేమ విధేయత శరణాగతియే, మోక్ష్యమనంటివి ప్రేమమూర్తివై, ప్రేమ విధేయత శరణాగతియే, మోక్ష్యమనంటివి మౌనమూర్తివై, ముక్తి మోక్షము మాకేలా ప్రభు, ముక్తి మోక్షము మాకేలా ప్రభు, నీ స్మరణే నిరతము చేసేదను, నీ స్మరణే నిరతము చేసేదను. నీ గుణగానము
నీ పద ధ్యానము అమృతపానము మెహరీషా హే మెహరీషా. అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. నీ కూడా గానము నీ పద జ్ఞానము అంటూ చాలా చక్కగా పాడారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు వాణి అమ్మమ్మ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. జై బాబమ్మ ప్రజ్ఞ. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అందరికీ బాబా పాస్ట్ అవతారమైనటువంటి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. జై బాబా అండి. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, సకల సృష్టికర్తరా, సకల సృష్టిహర్తరా, సకల సృష్టికర్తరా, సకల సృష్టిహర్తరా, సకల సృష్టిహర్తరా, మన మెహరు బాబరా, సకల సృష్టిహర్తరా, మన మెహరు బాబరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా, న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా, దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా, దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చరా, పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చరా, సోదరులై మెలగ చేయ మహమ్మదై వచ్చరా, సోదరులై మెలగ చేయ మహమ్మదై వచ్చరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, క్షమయు దయయు భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా, క్షమయు దయయు భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా, మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా, మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, బ్రతుకులోని భారము బ్రతుకులోని బాధయు, బ్రతుకులోని భారము బ్రతుకులోని బాధను, బ్రతుకులోని బాధ్యతలను భరించడి బాబరా, బ్రతుకులోని బాధ్యతలను భరించడి బాబరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అమ్మ ప్రజ్ఞ. థ్యాంక్ యూ బాబా.
జై మెహర్ బాబా. జై బాబా చెప్పరా అంటూ చాలా చక్కగా పాడారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు తాతమ్మ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. జై బాబా తాతమ్మ. తాతమ్మ జై బాబా. బాబా జై బాబా. ప్రజ్ఞ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒక పాట పాడతా. ఇప్పుడే అన్నం తిన్నా. సరే బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा, जय बाबा, जय जय बाबा, जय बाबा प्रज्ञा. జై బాబా. मेहरुनि नाममे जीवाधारम्, मेहरुनि नाममे मोक्षवकाशम्, जन्मज दुःख विनाशकनामम् तत्प्रणमामि सदा मेहर नामम्. मेहर नामम् कामक्रोधमुलु तुडिచెడి నామం, ప్రేమ మార్గమును చూపెడి నామం, జన్మ జన్మల సంస్కారములను రహితము చేసిడి मेहर नामम, जन्म जन्मल संस्कारमुలను రహితము చేసిడి मेहर नामम. मेहरुनि नाममे జీవాధారం, జరాష్టరుగా వచ్చిన నామం, జరాష్టరుగా వచ్చిన నామం, రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు, రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు, మొహమ్మదు తానై వెలసిన నామం, మెహరుడు తానై నిలచిన నామం, మెహరుడు తానై నిలచిన నామం, మెహరుని నామమే జీవాధారం. సమతామమ్మతను పెంచిన నామం, సోదర ప్రేమను పంచిన నామం, మాయామోహము త్వయించిన నామం, జీవుని ముక్తిని చేసిడి నామం, సృష్టికి త్రోపును ఇచ్చిన నామం, సృష్టికి త్రోపుడు
ఇచ్చిన నామం మిహిరుని నామమే జీవాధారం మిహిరుని నామమే జీవాధారం మిహిరుని నామమే షిరిడి సాయి పిలచిన నామం హజరత్ బాబా ముద్దిడి నామం కులమత భేదమో బాపిడి నామం సర్వమతములను మేల్కొల్పేడి నామం సర్వమతములను మేల్కొల్పేడి నామం మేరుని నామమే జీవాధారం సత్యము తానై వినిపిస్తుందమ్మా? ప్రజ్ఞ వినిపిస్తుందా? వినిపిస్తుంది. సత్యము తానై నిలచిన నామం సర్వము తానై నిండిన నామం చైతన్య మహారాజ్ అందించు నామం సద్గురువులలో నిండిన నామం శాంతి సహనము నేర్పిడి నామం సత్హక్కులను పలికించు నామం సత్యమార్గమున నడిపించు నామం నమ్మిన వారిని దరి చేర్చేడి నామం పరబ్రహ్మ పరమాత్ముని నామం పరతత్వాన్ని చూపిన నామం పంచ సద్గురువులు పిలచిన నామం పంచ సద్గురువులు పిలచిన నామం పరమును చేర్చెడి మెహరుని నామం పరమును చేర్చెడి మెహరుని నామం జగద్గురుని పవిత్ర నామం సృష్టి స్థితి లయకారక నామం చైతన్య వికాసము చిందించు నామం ముక్తికి మార్గం చూపిడి నామం ముక్తికి మార్గము చూపిడి నామం మేరుని నామమే జీవాధారం మేరుని నామం మోక్షవకాశం జన్మజ దుఃఖ వినాశక నామం తత్ ప్రణమామి సదా మే నామం
बाबा मेहर बाबा बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा जय बाबा जय बाबा जय बाबा प्रज्ञा। జై మెహర్ బాబా తాతమ్మ. మెహరుని నామమే జీవాధారం అంటూ చాలా చక్కగా పాడారు. మీకు అవును ధన్యవాదములు. చివరి వరకు వినబడిందా? వినిపించింది. ఇంతలో ఎవరిదా ఫోన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా వినపడింది. జై బాబా చెప్పమ్మా. సరే 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 జై బాబా జై బాబా జై బాబా. మిగిలిన వాళ్ళందరూ స్పీచ్ అయిపోయాక పాడండి జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు తాతగారు స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. మల్లికార్జునరావు తాతగారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా మల్లికార్జునరావు గారు. అన్మ్యూట్ అవ్వలేదు కొంచెం. బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. స్పీచ్. ప్రజ్ఞ థ్యాంక్ యూ. అన్మ్యూట్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అందరికీ తెలుసు అవతార్ మెహర్ బాబా వారు శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకున్న దినం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అదే అవతారాల్లో విశిష్టమైన అవతారం గత అవతారాల్లో చెప్పుకోవాలంటే. చేత 1920s 30s కూడా బాబా ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమగా అన్ని మతాలు తనవే, అందరూ తనవారే అని చెప్పడానికి నిరూపించడానికి అన్నట్టు అన్ని మతాలుగా పండుగలు చేస్తూ ఉండేవారు. ఇటు వినాయక చవితి, దీపావళి అలాంటి పండుగలు కూడా, అన్ని హిందువుల పండుగలు, జొరాస్ట్రం పుట్టినరోజు అవన్నీ కూడా ఏ మతానికి చెంది. క్రిస్టియానిటీలో 25th డిసెంబర్ క్రిస్టమస్ కూడా బాబా చేసిన అంటే సింబాలిక్గా చేసుకునేవారు, పటాటోపకంగా కాకుండా అప్పటి కాలాన్ని బట్టి. 20s 30s భక్తే ప్రాధాన్యం తప్ప చుట్టూ ఉన్నాయి ఎక్కువ ఉండేవి కాదు. ఏదైనా ఆ పండుగలన్నీ కూడా చేశారు చాలా రోజులు బాబా. తర్వాత అంటే ముఖ్యంగా అన్ని పండుగలు అన్ని రోజులు చేసేవారు కాదు. 20 ఏళ్ళలోనూ 30 ఏళ్ళ దాకా చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో 1937వ సంవత్సరంలో మెహరాబాద్ హిల్ కొండ మీద ఉమెన్ మండలి అంతా కలిసి, అప్పటికి పాశ్చాత్య దేశస్తులైన స్త్రీ మండలి కూడా వచ్చారు ఇతర దేశాల నుంచి. వాళ్ళు స్త్రీలు ప్రథమంగా బాబా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళలో స్త్రీలు ఎక్కువ మంది. ఆ స్త్రీలు చాలా ముఖ్యమైన వాళ్ళు కూడా, ఇంచుమించులో మండలి అని చెప్పుకోవచ్చు. వారు అందరి కోరిక మేరకి బాబా కృష్ణుడి కింద వేషం వేసుకోమన్నారు. వాళ్ళు వేశారు, కృష్ణుడి కింద అలంకరించారు బాబాని. ఒక కిరీటం పెట్టారు, అది నెమల పింఛంతో ఉన్న కిరీటం. వీళ్ళు మెహ్రా, మణి, డీలియో ఈ ముగ్గురు కూడా గోపికల కింద డ్రెస్ చేసుకున్నారు. వీళ్ళు దాండియా కూడా ఆడారు. దాండియా అంటే నార్దర్న్ కంట్రీస్లో దాండియా అంటారు, కోలాటం అంటాం. అంటే కృష్ణుడితోటి విలాసం కింద కృష్ణుడు మెహర్ బాబా కృష్ణుడి కింద, ఈ స్త్రీ మండలి అంతగా గోపికల కింద డ్రెస్ చేసుకుని బాబాని ఆ విధంగా అలంకరించి కృష్ణుడే అనిపిస్తున్న ఫోటోలు చూస్తుంటే.
అంత బాగా అలంకరించారు కృష్ణుడి కింద. వాళ్ళు కూడా గోపికల కింద అలంకరింప చేసుకున్నారు. ఆ ముగ్గురులో ముఖ్యంగా మెహరామణి, డేలియా వీళ్ళంతా కూడా మెహరాబాద్ హిల్ మీద ఆ విధంగా బాబాతోటి కోలాటం వాళ్ళు కూడా ఆడారు, పాటలు పాడుతూ చాలా సంబరంగా చేసుకున్నారు. అంటే ఇందులో పాల్గొన్న వాళ్ళు చెప్పుకుంటే ఫారినర్స్లో ఇక్కడ మార్గరెట్ క్లాస్క్, కిట్టి డేవి, ఖుర్షద్ ఇక్కడ ఆవిడ, నజా కూడా ఇక్కడ ఆవిడ, మేరీ బ్యాకెట్, నాని గేలి, డేలియా డీలియోన్, మెహరా ఇండియన్, రువానో భోగిస్లేవ్ అంటే ఇక్కడ ఫేమస్, ఎలిజబెత్ ప్యాటర్సన్, నదినే టెల్స్టాయ్, నోరినా మ్యాచ్బెల్లి, సోనామాస్ ఇక్కడ ఆవిడ అనుకుంటా, సోనామాస్. ఈ స్త్రీ మండలి అందరూ కూడా అందరూ పాల్గొన్న వాళ్ళలో ఉన్నారు. ఇది 1937లోది. 1937 సంవత్సరంలో అప్పర్ మెహరాబాద్లో బహుశా అది కృష్ణాష్టమి అయి ఉండొచ్చు, ఆ సందర్భం అయి ఉండొచ్చు. ఇక్కడ వివరాలు కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. మనకి ఈ చిత్రపటాలను బట్టి, ఫోటోలను బట్టి మనం చెప్పుకుంటున్నాం. బాబా చాలా గొప్పగా చేసుకున్నారు. బాబాతోటి వీళ్ళంతా జరుపుకున్నారు. ఫారినర్స్ కూడా కృష్ణుడిగా బాబాను అంగీకరించి, వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా కృష్ణుడిగా అంగీకరించి బాబా చుట్టూ వాళ్ళు గోపికల కింద పోగొట్టారు. అది అక్కడ మతద్వేషానికి అతీతం అని చెప్పుకోవాలన్నమాట. మీదేదో హిందువుల పండుగ కృష్ణాష్టమి, కృష్ణుడు అంటే మన జీసస్ క్రైస్ట్ కాదు అనుకోకుండా అక్కడ ఇండియన్ మండలి వారు, బాబా మండలి వారు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో మిగిలిన వాళ్ళంతా కూడా అంత ఉత్సాహంగానూ పాల్గొన్నారు అందులో. అది ఒక ఘట్టం అయితే మళ్ళీ 1938లో, ఇది మెహరాబాద్లోనే 11th ఆగస్ట్ 1938 నాడు ఇంకో పండుగ రంగపంచమి అని రాశారు. ఇందులో రంగపంచమి అంటే మనం చెప్పుకునేది వసంత పంచమి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక రంగులు చల్లుకుంటూ ఉంటారు. కృష్ణుడు రంగులు చల్లుకుని వసంతం అంటారు దాన్ని. వసంతం చల్లుకుని తన గోపికలతోటి తాను కూడా గోపికల మీద తాను చల్లి, గోపికలంతా బాగా కృష్ణుడి మీద చల్లేవారు. అది వసంత పంచమైన విన్నాను నేను. అది ఎప్పుడు వస్తుందో నాకు వివరాలు తెలియవు, కానీ మొత్తానికి కృష్ణుడికి సంబంధించిన పండుగ అది వసంత పంచమి. కానీ ఇక్కడ రంగపంచమి అని రాశారు. So the Hindu festival of Rangapachami was celebrated in the PWD Bangla, Mehrabadlone. The women again dressed Baba up again అన్నారు ఇక్కడ. 1937లో ఒకసారి ఈయన కృష్ణుడిగా అలంకరించారు. మళ్ళీ ఇప్పుడు అది అయిన తర్వాత ఆగస్టు 11వ తారీఖున రంగపంచమి నాడు ఈ స్త్రీ మండలంతా మళ్ళీ బాబాని కృష్ణుడిగా అలంకరించారు. Women again dressed up Baba up as Krishna, and they అంటే వారు స్త్రీ మండలంతా కూడా, ఇంక్లూడింగ్ వెస్టర్నర్స్, పాశ్చాత్య దేశస్తులైన స్త్రీలు కూడా డ్రెస్డ్ అప్ యాజ్ గోపీస్, వాళ్ళంతా గోపికల కింద వేషధారణ చేసుకున్నారు, అలంకరించుకున్నారు. బాబాని కృష్ణుడి కింద స్త్రీలంతా కూడా గోపికల కింద అలంకరించుకున్నారు. అది ఎప్పుడు ఆగస్టు 11వ తారీఖు 1938వ సంవత్సరం. ఇందాక చెప్పింది నేను 1937లో, ఈ 38లో గోపిస్ బాబా టుక్ పార్ట్ ఇన్ ది సెలబ్రేషన్స్. వసంతం పంచుకుని చల్లుకునే కార్యక్రమంలో, ఆ పండుగలో బాబా కూడా స్వయంగా పాల్గొన్నారు. ఆ కోలాటం వేసుకోవడంలో. అదే సమయంలో తనకి బాబాకి ఫ్లూట్ కూడా ఇచ్చారు. బాబాకి మురళి వాయించేవాడు బాబా. మురళీనాథం విని గోపులంతా అట్రాక్ట్ అయ్యేవారు. చేత మురళి కూడా బాబా చేతికి ఇచ్చారు. బాబా టుక్ పార్ట్ ఇన్ ది సెలబ్రేషన్స్, అర్జింగ్ దెమ్ టు డ్యాన్స్. వాళ్ళందరినీ నాట్యం ఆడమని కూడా బాబా కోరారు. శ్రీమండలి అందరినీ కూడా నాట్యం చేయమని. ఆ నాట్యంలో తాను కృష్ణుడి కింద, వాళ్ళంతా గోపుల కింద, బాబా కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆనందపడ్డారు. అర్జింగ్ దెమ్ టు డ్యాన్స్,
and spraying them with the traditional colored water. ట్రెడిషనల్ కలర్ వాటర్ అంటే రంగునీళ్ళు అనమాట. రంగునీళ్ళు వాళ్ళ మీద చల్లి బాగా ఆ విధంగా ఆగస్టు 11వ తారీఖుని హిందూ ఫెస్టివల్ అయిన రంగ పంచమి అంటే వసంత పంచమి జరుపుకున్నారు. అది అయిన కొద్ది రోజులకే 19th August 1938 అంటే ఇందాక చెప్పింది 11th 19th August 1938 నాడు కృష్ణాష్టమి అయింది. ఆ రోజునే ఈ రోజు మనకి ఎలా కృష్ణాష్టమో 19th August 1938 నాడు కృష్ణాష్టమి నాడు ఇది మన మెహరాబాద్లో ఆ రోజు ఫ్రైడే అయింది. ఫ్రైడే August 19, 1938 వాజ్ యాక్చువల్లీ లార్డ్ కృష్ణాస్ బర్త్డే. కృష్ణుడు పుట్టినరోజు ఆ రోజు. అండ్ బాబా narrated ది స్టోరీ ఆఫ్ కృష్ణ అండ్ పాండవాస్. ఆ కృష్ణుడు పాండవులు పంచపాండవులు వాళ్ళ స్టోరీ చెప్పారు. పంచపాండవులు చెప్పినప్పుడు కౌరవులు పాండవులు అవి కూడా చెప్పుంటారు బాబా. ఆ పంచపాండవులు ఎవరో వాళ్ళ విశిష్టత కూడా చెప్పారు. కృష్ణుడి గురించి కూడా చెప్పారు బాబా. బాబా narrated ది స్టోరీ ఆఫ్ కృష్ణ అండ్ ది పాండవాస్. ఇప్పుడు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా జొరాస్ట్రియన్ మతస్థుడు. కృష్ణుడు టచ్ ఉండకూడదు. మామూలుగా ఇప్పుడు చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు మరి అంత విశేషంగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తెలియదే ఉంటుంది. అంచేత తాను కృష్ణుడి గురించిన హిస్టరీలో తెలుసుకొని కౌరవులు పాండవులు శ్రీకృష్ణుడు ఈ కథలు కూడా చెప్పారు ఆ రోజున కృష్ణాష్టమి నాడు బాబా. అంచేత 19th August 1938 నాడు వాజ్ యాక్చువల్లీ లార్డ్ కృష్ణాస్ బర్త్డే అండ్ బాబా narrated ది స్టోరీ ఆఫ్ కృష్ణ అండ్ ది పాండవాస్. హీ ఎండెడ్ అప్ విత్ దీస్ రిమార్క్స్. అది ఈ విధంగా చెప్తూ తన యొక్క స్పీచ్ టాక్ ఆపారు బాబా. ఏమన్నారు ఏంటంటే ది ఫన్ ఆఫ్ ఇట్ ఆల్ ఈజ్ దట్ యూ హూ స్టే విత్ మీ హూ ఆర్ విత్ మీ ఆల్ డే. విశేషం ఏంటంటే విచిత్రం అనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంటున్నారు బాబా. ఆశ్చర్యకరమైన విషయం అదొక వింతైన విషయం. అదేమిట ఈజ్ దట్ యూ స్టే విత్ మీ. మీరందరూ నాతో పాటు కలిసిమెలిసి నాతో జీవిస్తున్నారు, ఇక్కడ ఉంటున్నారు. హూ ఆర్ విత్ మీ ఆల్ డే. రోజంతా కూడా నాతోటే గలుపుతారు. అంచేత మీకు నాకు మధ్య ఏం జరుగుతుంది? సాన్నిహిత్యం పెరుగుతుంది, సన్నిహితత్వం. అంచేత మీరు దేవుడిగా కాకుండా చాలా చనువైన వ్యక్తి కింద మనవాడి కిందే తీసుకుంటున్నారు. భగవంతుడు అని ఇది దృష్టిలోకి వస్తే అంత చనువుగా ఉండలేదు. అంచేత అలా కాకుండా ఒక సహచరుడి కింద చాలా చనువుగా నాతో కలిసిపోయి రోజంతా నాతో గడుపుతున్నారు. ఇది మీకు అది విచిత్రం. నాతోటి అవతార పురుషుడైన నాతోటి మీరు కలిసిమెలిసి తిరగడం. ది ఫన్ ఆఫ్ ఇట్ ఆల్ ఈజ్ దట్ యూ స్టే విత్ మీ, యు ఆర్ విత్ మీ ఆల్ డే, ఫీల్ ఐ ఆమ్ వన్ ఆఫ్ యూ. నేను మీలో ఒకరి కింద నన్ను తీసుకున్నారు మీరు అందరూ కూడా. సో ఆ కారణం వల్ల ది ఇంపార్టెన్స్ ఆఫ్ రివరెన్స్ ఈజ్ న్యాచురల్లీ నలిఫైడ్. అంచేత నేను ఉన్నత స్థితిలో ఉన్న అవతార పురుషుణ్ణి అని నా ఉన్నత్యం కొంచెం తగ్గించబడుతుంది. నలిఫైడ్ అంటే ఆ ఉన్నత్యం మీ హృదయాల్లో ఉంటే అంత చనువుగా నాతో ఉండేవారు కాదు. ఇక సాన్నిహిత్యం చనువు ఎక్కువ ఉంది. అంటే మీరు ఒకళ్ళలాగే తీసుకున్నారు తప్ప, అంటే మీలో ఒక ఫ్రెండ్ కింద అన్నమాట, ఒక స్నేహితుడి కింద, ఒక ఇష్టడి కింద అలా తీసుకుని నాతో చాలా సరదాగా గడిపేసి నేను ఒక మానవుడినే మీతో పాటు నేను మానవుడి కింద తీసుకున్నాను. అలా తీసుకుని ఉండకపోతే అంత చనువుగా కలిసిమెలిసి తిరగలేదు బాబాతోటి, అంత ఫ్రీగా ఉండలేదు. ఆ ఫ్రీడమ్ బాబా ఇచ్చారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మీరు నాతో చనువుగా ఉండగలుగుతున్నారు. నా ఉన్నత్యాన్ని కొంచెం విస్మరించినట్టే అవుతుంది. ఇలా ఉన్నత్యాన్ని విస్మరిస్తే చాలా దూరంగా ఉండి గౌరవంగా మర్యాదగా కాళ్ళకు దానం పెట్టడం అని వేరే మనం భక్తి శ్రద్ధలు విడిగా ఉంటాయి. ఆ విధంగా ఉండేది. అలా కాకుండా వాళ్ళలో ఒకరిగా కలిసిపోయి వాళ్ళకి తన ప్రేమ అందివ్వాలంటే వాళ్ళ స్థాయికి దిగజారాలి. దాన్ని కూడా తను ఉన్నతుడిగా ఎక్కడో పైకి కూర్చుని నాకు దగ్గరికి రాకండి అని చెప్పి ఆంక్షలు అది విధించి
నన్ను ముట్టుకోవద్దని ఇవన్నీ చేస్తే ఆ సాన్నిహిత్యం తను అందవలసిన ప్రేమ అవుతాడు ఈ ఈ యుగంలో. అంచేత అది వీలు కాదని చెప్పి బాబా అంత చనువు ఇచ్చారు. ముఖ్యంగా స్త్రీ మండలికి కూడా వాళ్ళు కోరినంత మాత్రాన్ని గత అవతారం ఎప్పుడో అది ఆ కృష్ణ అవతారంలో డ్రెస్సెస్ వేసుకోవడం ఏంటి, ఆ రంగులు చల్లుకోవడం ఏంటి, కిరీటం పెట్టుకోవడం ఏంటి, ఫ్లూట్ పట్టుకోవడం, కిరీటం పట్టుకోవడం, కృష్ణుడిగా వేషధారణ చేసుకోవడం, వాళ్ళంతా గోపికలుగా తను అందులో కృష్ణుడి కింద ఇవన్నీ కూడా ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనడం అన్నది బాబా యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రేమకి చిహ్నం అది. ఆ విధంగా ఆ మతస్థుల్ని ఎంతో దగ్గరికి చేసుకున్నారు బాబా హిందువులందరినీ కూడా. చేత అన్ని మతాలు నావే, అందరిలోనూ నేను ఉన్నాను, ఆ మతాలు వేరు నేను వేరు కాదు అని చెప్పి ఆచరణలో చూపించి ఆ విధంగా అన్ని మతాల వాళ్ళని తన యొక్క అన్ని మతాల వాళ్ళకి తన ప్రేమని అందించారు బాబా. అక్కడికి రంజాన్ కూడా చేసుకున్నారు సార్ బాబా, ముస్లిమ్స్ పండుగ. చేత ఏది ఆయనకి అయిష్టం కాదు, దూరంగా పెట్టడం కాదు. అదే మనం అయితే కృష్ణాష్టమి చేసుకునే వాళ్ళు హిందువులు రంజాన్ చేసుకోరు, ముస్లిమ్స్ దూరంగా పెడుతున్నాం. ఇప్పుడు మనం ఆయన అవతార పురుషుడు కాబట్టి అదే తాను కాబట్టి గత అవతారంలో వచ్చింది తానే కాబట్టి తనకి ఆ వైవిధ్యాలు ఉండవు. మనకు కూడా అలా మెలగాలి అన్నట్టు మనకు ఒక దారి చూపడానికి కూడా ఆయన సర్వమత సామరస్యం అంటూ ఉంటాం. ఇండియాలో సెక్యూరిటీ అంటే సెక్యులర్ స్టేట్ అని. సెక్యులర్ అంటే అన్ని మతాలు కలిసిమెలిసి తిరగడం అనమాట. ఏ మతాన్ని దూరం పెట్టడం, అన్ని మతాలకు గౌరవిస్తాం. ముఖ్యంగా ఏ దేశంలోనూ లేదు, భారతదేశంలోనే ఉంది, పుణ్యభూమి కాబట్టి ఇది. అందుకే భారతదేశం పుణ్యభూమి అంటారు. ఇక్కడ అందరూ కూడా పీస్ఫుల్గా బతుకుతున్నారు, అన్ని మతాలు, ఎన్నో మతాల వాళ్ళు. ఆఖరి పాశ్చాత్య దేశస్తులు కూడా చాలామంది, రష్యన్స్, చైనా వాళ్ళు అందరూ వచ్చి చాలా స్వేచ్ఛగా బతుకుతారు. అది ప్రేమకి చిహ్నం అది. అంచేత వీ రెస్పెక్ట్ అవర్ ఓన్ రిలిజియన్ అండ్ ఆల్సో వీ రెస్పెక్ట్ అదర్ రిలిజియన్స్ ఆల్సో. మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఉంటాం, ఆరాధిస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఇతర మతాలను కూడా మనం గౌరవిస్తాం, ఆరాధిస్తాం. వాళ్ళు మన బ్రదర్సే, మన సోదరుల కిందే ఉండి ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఏకమైపోయారు మనతోటి ముస్లిమ్స్. అలాగే మనం ముస్లిమ్స్ తోటి ఏకమైపోయాం. వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటుంటే మనం సంతోషిస్తాం, మన పండుగ మనం చేసుకుంటుంటే వాళ్ళు సంతోషిస్తారు. ఇది ప్రేమ చిహ్నం అనమాట. అది అక్కడ బాబా ఇన్ని మాటలు ఎందుకు చెప్తా అంటే బాబా నాటిన విత్తనం ఇది. అందుచేత ఇక్కడ ఆ విధంగా చెప్తున్నారు. నేను మీకు ఇంత సన్నిహితంగా ఉంటున్నాను. ఉండడం వల్ల జరుగుతున్నది ఏమిటంటే నా యొక్క రెవరెన్స్, నేను గౌరవింపబడాలని, నా ఉన్నత స్థితిని అది కొంచెం చిన్నగా చేయబడుతోంది, అది ఇగ్నోర్ చేయబడుతోంది. లేకపోతే దగ్గరికి వెళ్ళలేదు మనం, ఆయన అంత ఉన్నతుడు అంటే. అండ్ ఇన్ ఇట్స్ ప్లేస్, దాని బదులు ఆ ప్లేస్లో బదులు ఏమిటి వచ్చిందంటే కమ్స్ ఎయిదర్ లవ్, ఇక్కడ ప్రేమైనా ఉత్పన్నం అవుతుంది, లేకపోతే ఆర్డినరీ ఫెమిలియారిటీ. ఇక్కడ నా పరస్పర ప్రేమైనా ఉత్పన్నం అవుతుంది. బాబాకి ఎలాగ మన మీద ప్రేమ ఉంది, మనకు కూడా బాబా మీద ప్రేమ ఉత్పన్నం అవుతుంది. లేకపోయినట్లయితే ఫెమిలియారిటీ అన్నారు. ఫెమిలియారిటీ అంటే చనువు అయినా ఏర్పడుతుంది. వాళ్ళ ప్రేమ మీరు పెంపొందించుకోలేకపోతే నాతో చనువు ఏర్పడుతుంది మీకు, ఫెమిలియారిటీ. అంటే వస్తే ప్రేమ, లేకపోతే ఫెమిలియారిటీ. లేదా ప్రేమ ఉత్పన్నం అవుతే ఎలా ఉంటుందో, చనువు ఉత్పన్నం అవుతే ఎలా ఉంటుందో అది కూడా తర్వాత వాక్యాల్లో చెప్పారు. నౌ ఇఫ్ ఇట్ ఈజ్ లవ్, ఒకవేళ మన మంచి కనుక ప్రేమ, పరస్పర ప్రేమ ఉత్పన్నం అయినట్లయితే యు ఆర్ అన్కాన్షియస్లీ ట్రైయింగ్ టు బికమ్ లైక్ మీ. మీరు చైతన్యపూర్వకంగా కాకుండా మీకు తెలియకుండానే నా స్థితికి మీరు చేరుకోవాలనే ఆకాంక్షతోటి మీలో వృద్ధి చెందుతోంది. అంటే నా స్థితికి అంటే భగవంతుడి స్థితికి. చేతంటే మీరు నన్ను భగవంతుడిగా ఆరాధించి నన్ను ప్రేమిస్తున్నారు. భగవంతుడు నన్ను అంగీకరించి భగవంతునిగా ఆరాధించి ఆయన్ని సన్నిహితుని చేసుకోకుండా ప్రేమిస్తుంది మనం. ఆ ప్రేమ కనుక ఎక్కువైతే మనలో
మీరు నా స్థితికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ దారిని మీరు పట్టినట్టు చేత భగవంతుని స్థితికి చేరి ప్రక్రియలో సాక్షాత్తు మానవ రూపంలోని భగవంతుని ఆరాధించి ప్రేమించి మార్గంలో మీరు నడుస్తూ ఉంటారు. ప్రేమ కనుక ఉత్పత్తులు అవుతాయి. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫెమిలియారిటీ, ప్రేమ ఉత్పన్నం అవ్వకుండా చనువు మాత్రమే నాకు మీ మధ్య ఉంటే అప్పుడు ఏమవుతుందా? దెన్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ మీ లైక్ యూ. నన్ను మీలో కలిపేసుకుందుకు మీరు ప్రయత్నిస్తున్నారు. అంటే నేను మీలాగా ఒక మానవుడి కింద చేత మన తోటి మానవుడు మెహర్ బాబా అని చెప్పి మీ తోటి వాడిగా నన్ను పరిగణించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కాకుండా నా మీద ప్రేమ ఉత్పన్నమై నేను ఇచ్చి మీరు ప్రేమని మీరు తీసుకుని మీరు నన్ను కనుక ప్రేమిస్తే నా స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. నా స్థితికి అంటే భగవంతుడి స్థితికి. అలా కాకుండా చనువుగా ఉండాలంటే నన్ను మీ స్థితికి దిగజార్చడానికి, అంటే నన్ను అంటే సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడైన నన్ను మీ మానవుల్లో ఒకటిగా తీసుకుని మానవుల్లా కలిపేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫెమిలియారిటీ దెన్ యూ ఆర్ ట్రైంగ్ టు మేక్ మీ లైక్ యూ, మీలాగా అయిపోదు. సో లవ్ అండ్ దెన్ యూ విల్ బికమ్ లైక్ మీ. మీరు నేనైపోవాలంటే మీరు చేయవలసింది చనువు ఏర్పరచుకోవడం కాదు, నన్ను ప్రేమించండి అంటున్నారు. సో లవ్ మీ చేత నన్ను చనువుగా చేసుకునే ఆటలు పడుతూ అందరిలో ఇలాగా బాగున్నాడు, మంచి ఫ్రెండ్ దొరికాడు మనకి అనుకుంటే మీకు నా దగ్గర నుంచి ప్రేమ పొందలేరు. అలా కాకుండా నా దగ్గర నుంచి ప్రేమ తీసుకుని నన్ను ప్రేమించి నా ప్రేమ మీరు తీసుకుంటే, అలా ఆ విధంగా నన్ను ప్రేమిస్తే నేనే మీరు అయిపోగలరు, మీరే నేను అయిపోగలరు. అలా మీరందరూ నేను అయిపోగలరు అని, అంటే నా స్థాయికి మీరు చేరుకోగలరు అని చెప్తున్నారు బాబాకి. సో లవ్ చేత ప్రేమించండి అండ్ దెన్ యూ విల్ బికమ్ లైక్ మీ. అలా నన్ను ప్రేమించినట్లయితే మీరే నేను అయిపోతారు, మీరే నేను అయిపోతారు అని చెప్పి బాబా కృష్ణాష్టమి నాడు కృష్ణుడి గురించిన భాగవతంలో చెప్పిన విషయాలు, కృష్ణుడు, అర్జునుడు, పాండవులు ఆ స్టోరీలని చెప్పారు. స్టోరీలని చెప్పి ఈ సాన్నిహిత్యం గురించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, గతంలో చెప్పున్నారు ఆ కృష్ణుడినే నేనని, చేత అన్ని మతాలు నావే అని. ఆ విధంగా ఈ కృష్ణాష్టమి నాడు జరిగిన విశేషాలు చూసుకుంటే మనకి బాబా ప్రక్రియ వల్లే అప్పుడు మనకి ఫొటోస్ కూడా అన్నీ కట్టుకథలు కాదు. ఇప్పుడు పూర్వం మన పురాణాల్లో కట్టుకథల కింద చెప్పుకునేవాళ్ళం. అలాంటి కట్టుకథలు కాదు, ఇది సాక్షాత్తు జరిగిన విషయాలు. ఇవి సాక్షాత్తు భగవంతుడు, అదే కృష్ణుడు, అదే రాముడు. మనం ఎంత ఆనందపడాలంటే అదే రాముడు అదే కృష్ణుడు మన మధ్యకు వచ్చారంటే మన రాముడే, మన కృష్ణుడే, మన బుద్ధుడే అని చెప్పి మనం చాలా సంకలేసుకుని ఆనందంగా ఉబ్బిపోయి అధిక స్థాయిలో ఆయన ప్రేమించాలి. అందుకే చెప్తున్నారు ఇవన్నీ. చూడండి ఎంత విచిత్రం. వీటన్నిటి ద్వారా ఆయన్ని తొలి దశలో ప్రేమించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రేమ అధికం చేసుకున్నారు. వాళ్ళ మతాలనే మర్చిపోయారు. అసలు వాళ్ళు ఏ మతస్థులు కూడా వెళ్ళలేదు. ఆ మతానికి సంబంధించిన పండుగలే చేసుకునేవారు కాదు అసలు. బాబా తప్ప ఇంకేం లేదు. అది బాబాయే ప్రపంచం. మనం చూసాం అందరినీ కూడా. అంతమంది కూడా వాళ్ళ పండుగలు విడిగా చేసుకునేవారంటే అవి ముందర చేయించేశారు బాబా తొలి దశలో. 1920లోను 30లోనూ చేయించేశారు. తర్వాత దశలో ఇంకేం లేదు. 1946 నుంచి నవజీవనానికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా వచ్చిన కొద్దీ ఇంకా దానికి మతానికి ప్రాసెస్ పోయింది. అన్ని మతాలకి కూడా ఏ మతానికి వాళ్ళ సొంత మతం కుంపట్లు పెట్టి ఈరోజేమో రంజాన్ ఎలా చేసుకునే వాళ్ళు అలా చేసుకుందాం అని వాళ్ళని ఎవరు కాదు. మళ్ళీ కృష్ణాష్టమి వచ్చినాయి, కృష్ణుడు ఎలా చేసుకున్నారో అలా చేసుకుందాం అనేవారు కాదు.
అవన్నీ తొలి దశలో పూర్ణ మానిపించారంటే మానిపించలేదు. మీరు మానేయండి ఒకసారి అని చెప్పి దండించేసి రంజానం లేదు, కృష్ణాష్టమి లేదు, శ్రీరామనవమి లేదు, సంక్రాంతి కూడా చేశారు కూడా బాబు ఒకసారి. సంక్రాంతి పండుగ కూడా చేత ప్రేమ ద్వారానే జయించారు మన హృదయాలు ఆయన, మనం ప్రేమించడం ద్వారానే. ఆయన ఎప్పుడైతే అంత ప్రేమ స్వరూపుడైన, లవ్ పెర్సానిఫైడ్, అంత ప్రేమ స్వరూపుడు ఆ విధంగా ఆయన్ని సన్నిహితుడు చేసుకున్నారో, ప్రేమించారో, సాన్నిధ్యం అంటే మనం కూడా వారి మతాలు మర్చిపోయారు. ఏమతస్తుడు పేరు చెప్తే కానీ తెలియదు మనం. జొరాస్ట్రియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, 2 మంది. ఒకళ్ళిద్దరు జొరాస్ట్రియన్స్ వ్యతిరేకించారు కూడా బాబాని. కేజే దస్తూర్ అవడం, ఇంకొక ఆయన ఒక మెహర్వాన్ అనేది కూడా, అతను అంటే బాబా పేరే పెట్టుకున్నాడు అతను కూడా. అలా ఉన్నప్పటికీ కూడా ఎంత మండలి వారినందని కూడా. ఇప్పుడు ఇదంతా నేను చెప్పేది 20s to 30s. 50s వచ్చేటప్పటికి 49 వచ్చేటప్పుడు నవజీవనంలో కూడా అంతా పోయింది వాళ్ళు. మానవత్వం ఉంటే తప్ప అక్కడ కులమతాలు లేవు నవజీవనం టైంలో కూడా. ఆయన ఏం చేస్తే అలా వచ్చేయమని కుక్కలాగా యజమానితో కుక్క ఎలా దూరం కూడా వెళ్ళిపోతుంది, అలా తోకాడించుకుంటూ వెళ్ళిపోతుంది యజమానితో. దానికి వాడికి ఏమైనా పెట్టకపోయినా కూడా విశ్వాసం అటువంటిది. అలాగే ఆయనతో పాటు వేరే వాళ్ళలో వెళ్ళిపోయారు. నేను మోక్షం ఏమన్నాడు నవజీవనంలో. నేను బతుకుతానో లేకపోతే తిరిగి వస్తానో చచ్చిపోతానో తెలియదు అన్నాడు. ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ భౌతిక ప్రయోజనం కానీ కోరి నాతో నవజీవనంలో పాల్గొవద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు. కుండబద్దలు కొట్టేశారు. వాళ్ళు స్పిరిచువల్ బెనిఫిట్ వస్తుందని వస్తారేమో, అది కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నేను మీలాంటి సామాన్యుడినే, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ స్థాయిలో వస్తున్నాను నేను. స్థాయి కాదు, అదే అయిపోయి వచ్చాడు ఆయన. సామాన్య మానవుడి కిందే పాల్గొన్నాడు, అయిపోయాడు. హీ బికేమ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ బాబా. ఆ విధంగా ఎన్ని కష్టాలు అనిపించారు. ఆ నవజీవనం అంతా కష్టాలే కదా, మనందరికీ తెలుసు. ఆయన కష్టపడ్డారు, వీళ్ళు కూడా అంత విశ్వాసంతో కూడా ఏమిటి భగవంతుడు అవునో కాదో అని చెప్పి అనుమానంగా ఉన్నా కూడా కుక్క విశ్వాసం అంటాం. కుక్కని చెడుగా చూడకూడదు. కుక్కని ఆదికేరని తంటే దాంట్లో కూడా నేను ఉన్నాను, దానికి సారీ చెప్పన్నారు బాబా. అందులో ఉన్నాం కదా, అంతా నువ్వు తన్నావు కదా, అంచేత నా కుక్కలో కూడా నేను ఉన్నాను. ఎన్నో కుక్కలను కూడా బాబా ఎన్నో జంతువులు పెంచారు. 4-5 కుక్కలను కూడా, అందులో ఒక కుక్క చేత వారియర్ అని డాగ్ చేత బ్రహ్మాండమైన ఎవరు చేయలేని పని చేసింది అన్నారు. దాని చేత ఆధ్యాత్మిక కార్యక్రమం చేసి దాన్ని మోక్షం ఇచ్చారు బాబా. కుక్క దశలోంచి మోక్షం, మానవ దశలోంచి కానీ మోక్షం లభించదు అసలు. మానవ రూపం తప్పనిసరి మోక్షంగా. అలాంటిది ఆ రూల్కి అగ్నెస్ట్గా వెళ్ళిపోయి ఆయనకి అన్నింటికీ అధికారం ఉంది కదా, ఆయన చేత కుక్క రూపంలో ఉన్న వారియర్ అని డాగ్కి ఇంక మళ్ళీ ఏ జన్మ లేకుండా చేశారు. మామూలుగా కొన్ని కుక్కలు నేను టచ్ చేస్తే, చచ్చిపోయేటప్పుడు నేను టచ్ చేస్తే వాటికి మళ్ళీ యానిమల్ రూపం ఉండదు, జంతు రూపం ఉండదు, మానవుడిగా పుడతాయి అవి. కానీ ఈ వారియర్ అని డాగ్గా మళ్ళీ యానిమల్గా కూడా పుట్టదు, డైరెక్ట్ మోక్షమే దీనికి. ఎందుకంటే నేను మామూలు కుక్క కాదు ఇది, ఎన్నో ఆత్మల శరీరం గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి. అలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న శరీరం గురించి నిరీక్షించే ఆత్మల్లో ఎన్నో ఉన్న ఒక ఆత్మని నేను కింద నా దగ్గర తీసుకుని దాని కుక్క రూపం ఇచ్చి ఆ కుక్కగా దాని చేత పని చేసుకుని దానికి మళ్ళీ ఏ రూపం లేని ఎటర్నల్ బ్లిస్ స్టేట్, అది శాశ్వతమైన భగవంతుని యొక్క స్థితిని, మోక్షప్రాప్తిని నేను ప్రసాదించాను వారియర్ అనే డాగ్కి. అది విచిత్రం. అది జంతుజాలంలో కుక్క అనే దానికి డైరెక్ట్ మోక్షం ఇవ్వడం అన్నది. ఎలిజబెత్ పెటర్సన్ ఏడుస్తుంది కుక్క చచ్చిపోయిందని. ఎందుకు ఏడుస్తుందో దాన్ని నేనే తీసుకొచ్చాను, అది కుక్క కాదు, అది నార్మల్గా అవుతే ఏదో వేరే రూపం తీసుకోవాలి, కానీ అది కుక్క పుట్టింది అని. ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, అవతార పురుషుడు వచ్చినప్పుడు ఎన్నో చెట్లు కూడా పడిపోతే మళ్ళీ వాళ్ళ దేవతలు నిలబడతాయి. శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ రోలు కట్టేస్తుంది,
అలా చేస్తున్నాడని. యశోద పెంచిన తల్లి అనుకుంటా. ఆ మిస్యూస్ పనులన్నీ చేస్తుంటే రోలుకు కూడా లాక్కెళ్ళిపోతాడు కృష్ణుడు. అవతార పురుషుడు కదా, ఎంతైనా బలం ఉంటుంది. ఆ రోలు వెళ్ళి 2 చెట్ల మధ్య దగ్గరగా ఉంటాయి. 2 చెట్లు, ఆ 2 చెట్ల మధ్య ఇరుక్కుంటుంది. గట్టిగా లాగుతాడు, ఆ 2 చెట్లు పడిపోతాయి. పడిపోయిన తర్వాత ఆ 2 చెట్లు మా దేవతలే, శాపం వల్ల దేవతలు అలా అయిపోయారు. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మాకు మోక్షం కలిగిందని చెప్పి కృష్ణుడి పాదాల మీద పడుతుంటారు. అలా కాళీయ మర్దనం, పావును కూడా మర్దనం చేసి ఆయన చేతులతో చంపారు. వాటన్నింటికి మోక్షాలే. ఎన్ని జంతువులతో కాంటాక్ట్ ఉందో కృష్ణుడిగా వచ్చినప్పుడు కాళీయ మర్దనంలో. కానీ కంసుడు మేనమా, ఆయన పుట్టగానే చిన్నప్పుడే చంపేశాడు ఆ కంసుడిని. అసలు వీడిని చంపేద్దాం అనుకున్నాడు కంసుడిని. కంసుడే ఇతన్ని అష్టమ గర్భంలో ఉన్నవాడు బతకూడదు, బతికితే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి శత విధాలు ప్రయత్నించినా కూడా వసుదేవుడు ఆ సముద్రం దాటి గంపలో ఎత్తుకుని కృష్ణుడిని, అన్ని విచిత్రాలు, ఎంత చిత్రంగా ఉంటుందో. అవతార పురుషుడు వాడు ఆ విధంగా బాల్యంలో మరి ఆ విధంగా ఎన్నో కథలు, విచిత్రమైన కథలు. ఆయన అవుతాడు కదా, కష్టాలు ఏమిటి అంటే చెప్పలేము మనం. ఆయనకి 2 తల్లిదండ్రులు, అందరికీ ఒకే తల్లిదండ్రులు ఉంటే. ఇది ఈ అవతారుడు కింద కూడా స్పిరిచువల్ మదర్ అన్నారు గురుమాయిని. అసలు జన్మ ఇచ్చిన తల్లి, మరి ఆధ్యాత్మిక తల్లి, 2 తల్లులు. అలాగే ఇక్కడ కృష్ణావతారంలో కూడా 2 తల్లులు, జన్మనిచ్చిన తల్లి, పెంచిన తల్లి. పెంచిన తల్లి యశోద అవుతే ఆవిడేమో అదేమిటి ఇది పెంచిన తల్లి యశోద. అసలు తల్లి నాకు వెంటనే రావట్లేదు, దేవకి వస్తే. అందుచేత అవతార పురుషులో సిమిలారిటీస్ ఇవ్వండి. కృష్ణుడి కింద, ఇక్కడ మన మెహర్ బాబా కింద. చేత ఆ కాలంలో ఉన్న కథలు మనకు తెలుసో తెలీదో, నమ్మక్కలేదో తెలిసిన అని సంకోచించక్కర్లేదు. ఎందుకని ఎప్పుడైతే మెహర్ బాబాని నమ్మారో, ఆ సాక్షాత్ మెహర్ బాబా కృష్ణుడి గురించి, పాండవుల గురించి కథలు చెప్పారంటే చాలా రిఫరెన్స్లు ఇస్తూ ఉండేవారు కృష్ణుడి గురించి కూడా బాబా. పైన కృష్ణ అని చెప్తూ ఉండేవారు బాబా. చేత గత అవతారంలో కృష్ణుడు కూడా ఎక్కువ సార్లు, అసలు జీసస్ క్రైస్ట్ కంటే కూడా కృష్ణుని ఎక్కువ రిఫర్ చేసేవారు బాబా. చేత అంత విశిష్టమైన అవతార పురుషుడైన కృష్ణుడు, ఆ కృష్ణుడిగా కూడా అందగాడే. ఇప్పుడు కూడా అందరినీ మోహించాడు కాబట్టి, అందరి చేత మోహింపబడ్డాడు కాబట్టి ఈ అవతారంలో కూడా అందగాడే. ఆయన అందరినీ కూడా పాటల్లోనూ కవులంతా వర్ణిస్తూ ఉంటారు. ఆయన భౌతిక అందం ఎలా ఉన్నా అది డివైన్ బ్యూటీ అన్నారు భాస్కర్ రాజు గారు. అంటే భౌతికమైన శారీరక అందం కాదు బాబాది, మెహర్ బాబాది అందం దివ్యత్వం యొక్క అందం అన్నారు బాబా భాస్కర్ రాజు గారు. డివైన్ బ్యూటీ అన్నారు బాబా. అందుకే శారీరకంగా కూడా అందగడ్డ చెప్తూ ఉంటారు అందరిని కూడా. మా ఛాయ, ఆ శారీరక ఛాయ కానీ, ఆయన ఎత్తు కానీ, ఆ క్షురద్రూపి ఆ రూపం చూస్తేనే. హనుమాన్ చెప్పేటప్పుడు కూడా ఇక్కడ ఆయన ఎవరో తెలియ, చాలా అందగాడు మాత్రం ఇందులో ఒక ఆయన దిగాడు, చాలా అందంగా ఉంటాడు అని చెప్పి హనుమాన్ చెప్పేవారు హోటల్లో దిగినప్పుడు. అక్కడ చూస్తున్న వాళ్ళు ఆ హనుమాన్ పట్టుకుని వెళ్తే బాబా అందులో ఉన్నారని తెలిసింది. కాశ్మీర్లో జరిగింది ఈ విషయం. రాయల్ హోటల్లోనే ఎక్కడో దిగుతాడు. వాళ్ళు అడిగితే ఎవరైనా ఇక్కడ దిగారంటే మాకేం తెలియదు అని మాట్లాడు, ఇంత జుట్టు విరిపోసుకుని ఉన్నాడు, ఆయన అందం మాత్రం చాలా అందగాడు, ఆ అందగాడు దిగాడు ఇందులో అంటే ఆ అందగాడు ఈ అందగాడే అని చెప్పి వాళ్ళ తర్వాత తెలుసుకుంటారు. అయితే అందరి విషయంలో కూడా ఆయన యొక్క పరమాత్మ యొక్క అందం అది వర్ణించడం. పరమాత్మ రూపం ధరిస్తే ఎప్పుడు అందం ఉంటుంది. అది ఆ అందం మన అందంతో పోల్చే అందం కాదు. చేత ఈరోజు మళ్ళీ అవతార మెహర్ బాబా వారు గత అవతారాలలో కృష్ణుడి గురించి, ఆ విశేషాల గురించి, ఆ గోపికల గురించి, ఆ కృష్ణుడిగా వేషధారణ గురించి ఇవన్నీ ముచ్చరించుకునే అవకాశం అవతార మెహర్ బాబా ఇచ్చారు. ఇవన్నీ మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు అవతార మెహర్ బాబా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవతార మెహర్ బాబాకి జై.
జయ మెహర్ బాబా సత్యవతి గారు స్పీచ్ జై అయిపోయింది. మెహర్ బాబా ఏదో సంకీర్తన చేయనా? ఒక్క నిమిషం తాత. మల్లికార్జునరావు తాత గారు మీరు స్పీచ్ చాలా బాగా చెప్పారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు శర్మ తాత గారు ఒక సంకీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. జై మెహర్ బాబా. జయ మెహర్ బాబా ప్రజ్ఞ. జై మెహర్ బాబా. హ్యాపీ కృష్ణాష్టమి. జయ మెహర్ బాబా. ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల పడద్రోయ కలిగిన. అదిగో శ్రీ మెహరుని పద పద్మము. ఇదే మెహరు సెంటరు అతి సుందరము. ఇది దేవతలకెల్ల ఆనందమయము. ఇదే మెహరు సెంటరు అతి సుందరము. ఇది దేవతలకెల్ల ఆనందమయము. మెహరాది పురుషుడు మెహరే పురాణుడు. మెహరే నిజమైన మేటి వేలుపు. మెహరాది పురుషుడు మెహరే పురాణుడు. మెహరే నిజమైన మేటి వేలుపు. అదిగో శ్రీ మెహరుని పద పద్మము. చేత సూచినదిగో చిన్ముద్ర చిహ్నం. వెంటనున్న వేల్పుల మించిన పదము. చేత సూచినదిగో చిన్ముద్ర చిహ్నం. వెంటనున్న వేల్పుల మించిన పదము. కంఠముననున్నదదిగో కమనీయ హారం. బంగారు వన్నెల బహు బ్రహ్మమయము. అదిగో శ్రీ మెహరుని పద పద్మము. కైవల్య పదము మందస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనది. కైవల్య పదము మందస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనది. భావింప సకల సంపద రూపమదిగో. భావింప సకల సంపద రూపమదిగో. మన పాపముల నెల్ల మసి చేయగలిగిన. అదిగో శ్రీ మెహరుని పద పద్మము. పలు పాపముల నెల్ పడత్రోయ కలిగిన. అదిగో శ్రీ మెహరుని పద పద్మము. శ్రీ మెహరుని పద పద్మము. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा प्रज्ञा. థ్యాంక్ యూ. జయ మెహర్ బాబా. అందరికీ జయ మెహర్ బాబా. జై మెహర్ బాబా. చాలా మంచిగా పాడారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు విజయలక్ష్మి అమ్మమ్మ ఒక సంకీర్తన చెయ్యవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. విజయలక్ష్మి అమ్మమ్మ జై బాబా. జై బాబా నాన్న. ఒక సంకీర్తన చేయరా? अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. మాయేదో మహిమేదో తెలియని जी. अवतार मेहर बाबा की जय. మాయేదో మహిమేదో కనలేని మానవులం. వేలాది జన్మలుగా
వేచున్న జీవాత్మలం మాయేదో మహిమేదో కనలేని మానవులం ప్రప్రథమముగా దైవ స్థితి పరబ్రహ్మ పరమాత్మ స్థితి గాఢ నిద్రలో మునిగి ఉండగా ఒక్క లహరితో కలత చెందగా ఆట మొదలిడి ఆత్మ విడువడి అంతులేని పయనములో పడి మాయేదో మహిమేదో కనలేని మానవులం ఆత్మయానమున మాధ్యములై 7 రాజ్యముల జీవములే పెక్కు రూపముల మార్పు చెందుతూ లక్షలాదిగా జన్మలెత్తుతూ దూరమవుతూ చేరువవుతూ దైవాత్మకే దేవులాడుతూ మాయేదో మహిమేదో కనలేని మానవులం ఆ పరమాత్మే అరుదించి మెహరు రూపము ధరించి మాయ ఏమిటో మోక్షమేమిటో మనిషి జన్మ పరమార్థమేమిటో ఎరుక చేయచు ఎదలు మీటుతూ నిదురపోవు మా మనల మేల్కొల్పగా మాయేదో మహిమేదో కనలేని మానవులం వేలాది జన్మలుగా వేచున్న జీవాత్మలం మాయేదో మహిమేదో కనలేని మానవులం వేలాది జన్మలుగా వేచున్న జీవాత్మలం అవతార్ మెహర్ బాబా की జై ప్రజ్ఞ థ్యాంక్స్ అమ్మా జై బాబా అందరికి జై బాబా అండి జై మెహర్ బాబా చాలా చక్కగా పాడారు మీకు ధన్యవాదములు ఇప్పుడు అప్పారావు తాతగారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నాను జై మెహర్ బాబా జై బాబా థ్యాంక్ యూ మనవరాలా జై బాబా ఒక్క నిమిషం అవతార్ మెహర్ బాబా की జై అవతార్ మెహర్ బాబా की జై నీ రూపు నీ చూపు మరువలేను స్వామి వేదన తీర్చరా మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి నిన్ను వలచి వచ్చినాను నిమిషమేని నిలువలేను నిన్ను వలచి వచ్చినాను నిమిషమేని నిలువలేను ఏలు కొనుము ప్రాణనాద ఏలు కొనుము ప్రాణనాద ఏవగింపు ఏలరా నీ చూపు నీ రూపు మరువలేను స్వామి మూగైన హృదయ వీణ మీటినావు మెహరుదేవా మూగైన హృదయ వీణ మీటినావు మెహరుదేవా మరల కూడా మౌనమేళ మరల కూడా మౌనమేళ శృతిని కల్పి పాడరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి రాముడవో కృష్ణుడవో ఎరుకలేను ఎరుకలేను రాముడవో కృష్ణుడవో ఎరుకలేను ఎరుకలేను నా హృదయేశుడ నీవెనని నా హృదయేశుడ నీవెనని తెలుసుకుంటిరా
మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి హృదయ వేదన తీర్చరా మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి अवतार मेहर बाबा की जय जय बाबा पापा जय बाबा नाना జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. చాలా చక్కగా పాడారు, మీకు ధన్యవాదములు. ఇప్పుడు మల్లికార్జునరావు తాత గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. జై బాబా ప్రజ్ఞ. థ్యాంక్ యూ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వదిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, ఎల్లప్పుడూ ఉన్నావు, ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, అన్నింటిను ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, 3 లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, వికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతకుని విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహుర్మేద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడి ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజదాన్ లా ఇల్లా ఇల్లలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానితకు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమవు మా ప్రతి మాటలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి చెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనం గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగి చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవన్నని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిసగో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింప వేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబా की जय. ప్రీతం దేమా, నిన్ను అధికంగా, ఎంతో అధికంగా, మిక్కిలి అధికంగా, ఇంకనో అధికంగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందుకు సహాయం చేయండి. మరియు చెట్టు చివరి వరకు బాబా కొంగును దృఢంగా పట్టుకునేటట్టుగా మాకందరికీ సహాయభూతుడు కొమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. మౌన అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై మెహర్ బాబా.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। श्री मेहरु बाबा नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। हरि अंतर्यामी नमो नमो। श्री सद्गुरु स्वामी नमो नमो। युग युगावतारी नमो नमो। दीन नहितकारी नमो नमो। लीलावपुधारी नमो नमो। लीलावपुधारी नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। हे भव भय भंजन नमो नमो। हे भव भय भंजन नमो नमो। हे जन मन रंजन नमो नमो। हे जन मन रंजन नमो नमो। हे असुर विदारक नमो नमो। हे असुर विदारक नमो नमो। प्रभु प्रेम प्रसारक नमो नमो। प्रभु प्रेम प्रसारक नमो नमो। श्री राम बाबा नमो नमो। श्री राम बाबा नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। हे अधम उदाहरण नमो नमो। हे अधम उदाहरण नमो नमो। हे द्वंद्व निवारण नमो हे नमो। द्वंद्व निवारण नमो नमो। हे आनंददायक नमो नमो। हे आनंददायक नमो नमो। सुख शांति विधायक नमो सुख नमो। शांति विधायक नमो नमो। घन श्याम बाबा नमो नमो। घनश्याम बाबा नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। श्री मेहरु बाबा नमो नमो। हे विपति विदारण नमो नमो। हे विपदि दादन नमो नमो। जन संकट टारन नमो नमो। जन संकट टारन नमो नमो। दुख दोष निवारण नमो नमो। दुख दोष निवारण नमो नमो। निज भक्त उदाहरण नमो निज नमो। भक्त उदाहरण नमो नमो। करुणानिधि बाबा नमो नमो। करुणानिधि बाबा नमो नमो। श्री मेहरु 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 बाबा नमो नमो। अवतार मेहर बाबा की जय। జై బాబా. ఇప్పుడు అందరం ఒక 2 నిమిషాలు మౌనంగా ఉందాం. దాని తర్వాత మారుతి ధనలక్ష్మి అమ్మమ్మ, మారుతి ధనలక్ష్మి ఆంటీ హారతి పాడవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. మౌనానికి తర్వాత పాడవలసిందిగా కోరుచున్నాను. अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. మరొకసారి మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్ తరపున మనందరికీ కూడా మనం మన గత అవతార పురుషుడిగా శ్రీకృష్ణుడిగా వచ్చిన సందర్భంగా ఇప్పుడు యావత్ హిందూ మత సాంప్రదాయకులు అందరూ కూడా జరుపుకునేటువంటి ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజేసుకుందాము. తర్వాత ఈరోజు మల్లికార్జునరావు గారు చాలా చక్కగా మతాలకి అతీతంగా బాబా నిర్వహించినటువంటి విశ్వ కార్యక్రమానికి సంబంధించి పాశ్చాత్య ప్రేమికులతో అలాగే వాళ్ళు క్రైస్తవులైనప్పటికీ ఏ విధంగా హిందూ సాంప్రదాయాల్ని పాటించేటట్లు చేశారు. అలాగే తన దగ్గర ఉన్న అనేక మతాలకు సంబంధించిన మండలి సభ్యులు కూడా ఒకరినొకరు ఏ రకంగా అరమరికలు లేకుండా ఉండడానికి మొట్టమొదట్లో ఎవరికి తగ్గట్టుగా వారికి సంబంధించిన సాంప్రదాయ సంబంధమైన మత పండుగలు జరుపుకున్న తర్వాత చివరిలో వాటి జాడ, వాటి ఛాయ, వాటి ఉనికి లేకుండా ఎలా తన కార్యక్రమాన్ని జరుపుకొచ్చారు మతాలకు అతీతంగా అనేది చాలా చక్కగా తెలియజేశారు. జై మెహర్ బాబా. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. జై బాబా. जय मेहर बाबा. अंदर जय बाबा. अवतार मेहर बाबा की जय. सनातन पुरुषुडवु नीके प्रभु मा मनसु हार के ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభు మా మనసు హారతులు. పలుకకే ఎదలు దోచిన నీకివే మా ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము. సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివే మా మనసు హారతులు. ప్రేమతో ఆదరించిన నీకివే మా ప్రేమ హారతులు. కనులలో నిండిపోయేను నీదు రూపం మందహాసముతో కనగనిను పండిపోయేను మా తపన. నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివే మా మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివే మా ప్రేమ హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదామా ప్రాకులాటంతా. అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివే మా మనసు హారతులు. అగోచర ఆది అంతములేని నీకే ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభు మా మనసు హారతులు.
పలుకకే ఎదలు దోచిన నీకి వేమా ప్రేమ హారతులు పలుకకే ఎదలు దోచిన నీకి వేమా ప్రేమ హారతులు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अंदर की जय मेहर बाबा जय बाबा सत्यवती आंटी प्रज्ञा जय मेहर बाबा अम्मा జై మెహర్ బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. ఇప్పటితో మరి మన మీ హారతితో ఈరోజు మనం కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాము. సహవాస్ని మళ్ళీ రేపు 4:30కి అందరం కలుసుకుందాము. జై మెహర్ బాబా అందరికీ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.